ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు. మొత్తం 2 లేదా 3 వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. 26, 27 అసెంబ్లీకి సెలవు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. దానికి ముందు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో బడ్జెట్కు ఆమోదం తెలియజేస్తారు. మార్చి 1, 2 సెలవులు. 3 నుంచి అసెంబ్లీ తిరిగి కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. అసెంబ్లీ మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు వివిధ కలర్ కోడ్లతో పాసులు సిద్ధం చేశారు. గేట్ 1 నుంచి మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంను అనుమతిస్తారు. గేటు 2 నుంచి మంత్రులు, గేటు 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతిస్తారు. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ పై తాను చేసిన వ్యాఖ్యలపై జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు. సంస్థలో గత 2-3 నెలల్లో జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. ప్రభుత్వంలో చైర్మన్ పోస్టులో ఉండి ఐఏఎస్ అధికారులపై ఇటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సచివాలయంలో కలిశారు. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ పై తాను చేసిన వ్యాఖ్యలపై జీవీ రెడ్డి వివరణిచ్చారు. సంస్థలో గత 2-3 నెలల్లో జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు సమస్యను పరిష్కరించుకునే విధానం అది కాదని సీఎం చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. సమస్యను ముందుగా మంత్రి దృష్టికి, ప్రధాన కార్యదర్శి దృష్టికి తేవాల్సిందని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తన దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాకుండా మీడియాకు ఎక్కడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. శాఖలో ప్రక్షాళన చేయాలనే ఆలోచన మంచిదే అయినా దాన్ని సాధించుకునే విధానం కూడా బాగుండాలని సీఎం సూచనలు చేశారు. ప్రభుత్వంలో చైర్మన్ పోస్టులో ఉండి ఐఏఎస్ అధికారులపై ఇటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఎవరూ వ్యవహరించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్నా ఎవరైనా తన వద్దకు తీసుకురావాలి, కానీ ఇలా రచ్చ చేయకూడదని గట్టిగా సూచించారు. మరోవైపు ఇప్పటికే ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారుల నుంచి వివరణ కోరారు. ఆ సంస్థ ఎండీ దినేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజులతో సమావేశమై ఈ అంశాలపై ఆరా తీశారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎండీ దినేష్ కుమార్ను ఆదేశించారు. అదేవిధంగా ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని జీవీ రెడ్డికి సైతం మంత్రి కార్యాలయం లేఖ రాసింది. 2 రోజుల్లోగా మొత్తం ఆధారాలు సమర్పిస్తానని జీవీ రెడ్డి తెలియజేశారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను విజయవాడ పోలీసులు పెద్ద ఎత్తున రికవరీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్లో 60 లక్షలు విలువ చేసే సుమారు 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు. ఫోన్లు చోరీకి గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని సిపి రాజశేఖర్ బాబు ప్రజలకు సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు ప్రతి మనిషి జీవితం మొబైల్ ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఇంకా అనేక రకాల ముఖ్యమైన సమాచారం అంతా ఫోన్తోనే ముడిపడి ఉన్నాయి. అంత కీలక పాత్ర పోషిస్తున్న ఫోన్ చోరీకి గురైనా లేక మనం ఎక్కడైనా మర్చిపోయినా ఇంకంతే సంగతులు. ఆ ఫోన్ యజమాని పడే ఆందోళన, తిప్పలు అన్నీ ఇన్ని కావు. అయితే అలా చోరీకి గురైన మొబైల్ ఫోన్లు మేమందిస్తామంటూ విజయవాడ పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ కార్యక్రమంలో సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా సుమారు 60 లక్షల రూపాయల విలువైన 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నూతన సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. త్వరలో బైక్ చోరీకి గురైతే రికవరీ చేసే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని సిపి స్పష్టం చేశారు. చోరీకి గురైన తమ మొబైల్ ఫోన్లు తిరిగి తమకు అప్పగించడం సంతోషంగా ఉందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే అసలు దొంగలు, ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినా కూడా ఫోన్ పని చేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇంకా పోను దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన. సో అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. వాస్తవానికి మనము బ్లాక్ చేయమని దాదాపు 2599 ఫోన్స్ గత 2 years నుంచి పోయిన ఫోన్స్ వీ హ్యావ్ రైజ్ రిక్వెస్ట్ ఇన్ ద సెడ్ సిఆర్ పోర్టల్. అందులో ఇప్పటి వరకు ఒక 860 ఫోన్స్ ఈరోజు ఇంతవరకు రికవర్ చేయడం జరిగింది. మిగతా ఫోన్స్ కూడా త్వరలోనే రికవర్ చేస్తాము. ఒక ప్రణాళిక ప్రకారం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. 11,400 కోట్లు కేటాయించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న విషయం ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలని, సొంత గనులు కేటాయించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్మిక రైతు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ 11,400 కోట్ల కేటాయింపుతో విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రైవేటీకరణ చేయమంటూనే కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, ఉద్యోగులను వీఆర్ పంపించడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రణాళికగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శైలిలో విలీనం చేయడం ద్వారానే విశాఖ ఉక్కును కాపాడుకోవచ్చని ప్రభుత్వాలకు సూచించారు. భవిష్యత్తులో కార్మిక సంఘాల పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్య మెడ మీద కత్తిలాగా వేలాడుతూనే ఉంది. 11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నటువంటిది మోసం చేయడానికి తప్ప అది వాస్తవం కాదు. ప్యాకేజీ వల్ల తక్షణం తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. అయినా కూడా ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వకపోవటం, కాంట్రాక్ట్ కార్మికులను వరుసపెట్టి తొలగించడం, వీఆర్ఎస్ ఇచ్చి అధికారుల్ని, ఉద్యోగుల్ని, సీనియర్ ఉద్యోగులను పంపించేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే రాను కార్మికుల మీద ఎక్కువ భారం వేసి వాళ్ళు పని చేయలేదు కాబట్టి నష్టాలు వచ్చి మేము మూసేస్తున్నామని చెప్పి అనటానికి అవసరమైన ఒక నేపథ్యాన్ని తయారు చేస్తున్నారని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ ఒక స్ట్రాటజిక్ సేల్ పేరుతోటి 2021లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం ఆమోదించింది. కేంద్ర క్యాబినెట్ తీర్మానాన్ని ఉపసంహరించుకోకుండా ఈ ప్రైవేటీకరణ ఇష్యూ ఎప్పుడు ఆ ప్రమాదం పొంచి ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దాన్ని ఇంకా రిచ్ మినరల్గా డెవలప్ చేయడానికి కూడా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. కాబట్టి అసలు క్యాపిటల్ మైన్ లేకుండా ఉండేదానికన్నా మార్కెట్లో దాదాపు టన్నుకి 5,000 రూపాయలు ఎక్కువ ఖరీదు పెట్టి కొనుగోలు చేసేదానికన్నా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి ఐరన్ ఓర్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల కడలి నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది అనేది నేను ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఐరన్ గనుల్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ చేపట్టిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో విజయవాడలోని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తరలి రావడంతో ఎగ్జామ్ సెంటర్స్ వద్ద సందడి నెలకొంది. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరం లోపలకు అనుమతించారు.
ఏపీ వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు మెటల్ డిటెక్టివ్ ద్వారా తనిఖీ చేసి పంపించారు. బ్లూటూత్, ఫోన్ తదితర వాటన్నింటినీ పరీక్షా కేంద్రం బయటనే పెట్టేసి వెళ్లారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ దశలో చోటు చేసుకోకుండా జిరాక్స్ కేంద్రాలను మూసివేశారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మెయిన్స్ తొలి పేపర్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండవ పేపర్ 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. అయితే పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థుల హాజరులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు అభ్యర్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో అధికారులు, పోలీసులు వారిని వెనక్కి పంపించారు. తిరుపతిలో జరుగుతున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఓ నవవధువు హాజరైంది. చిత్తూరులోని ఓ కళ్యాణ మండపంలో ఉదయం పెళ్లి ముహూర్తంలో తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుని పరీక్షకు హాజరైంది. పెళ్లి తతంగం పూర్తికి ఇంకా సమయం ఉండటంతో తిరుపతిలోని శ్రీ పద్మావతి పీజీ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి చేరుకొని ఆ నవవధువు పరీక్ష రాశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయులు, యువత, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించగల సత్తా ఉన్న నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. న్యూ ఆర్టీసీ కాలనీలో కల టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ నివాసంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, న్యాయవాదులు, పట్టభద్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయవాదులతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. జగన్ అరాచకాల వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర అవస్థలకు గురయ్యారని, ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలందరూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. జగన్ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలన్నీ ఇప్పుడు సీఎం చంద్రబాబు చక్కదిద్దుకుంటూ వస్తున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా కసరత్తులు ప్రారంభించారని, ఇప్పటికే కొన్ని హామీలు అమలులోకి తెచ్చారని ఆయన అన్నారు. మనం ప్రవర్తించిన, మనం నడిచినటువంటి రోలు ఇంకెవరు కూడా నడవలేరని చెప్పి నేను పూర్తిగా నమ్మే వ్యక్తిని. మనం ఒక్కళ్ళమే ఈ సమాజాన్ని కాపాడింది అనే భావం నాకు చాలాసార్లు కలిగింది. పోయిన గవర్నమెంట్లో మన యొక్క పోరాట ఫలితం కోర్టుల్లో ఎక్కడ వీలైతే అక్కడ, ఏ స్థాయిలో అయితే ఆ స్థాయిలో మనం అడ్డుకోబట్టే ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని కొంతమేరకైనా నిలిపామని చెప్పేది నా భావన. ఎందుకంటే మీరు అక్రాస్ ద బార్ అండ్ బెంచ్ మనం చూసినట్లయితే వాళ్ళని చాలాసార్లు మనం నిందించేలాగా చూసాం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. A DGP of a state, a CS of a state, ఎన్నిసార్లు పిలువబడ్డాడు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో సరైన అభ్యర్థిని, ఉపాధ్యాయ సమస్యలపై పోరాడగలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నారా చంద్రబాబుకు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆలపాటి రాజా అత్యంత సన్నిహితుడని, విద్యావంతుడని తెలియజేశారు. అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటికి వేసి ఘన విజయం అందించాలని కోరారు. ఇన్ని సమస్యలున్న సందర్భంలో ఆ సమస్యల పరిష్కారం మ్యాక్సిమం చేయగల శక్తి ఒక రాజేంద్ర ప్రసాద్ గారికి దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు అవతల క్యాండిడేట్ ఉన్నారు, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అయి ఉండొచ్చు, సభలో చాలా ధీటుగా, వాడిగా, వేడిగా మాట్లాడవచ్చు. దాంతో ఆయన డ్యూటీ అయిపోయిందని ఆయన అనుకుంటారు. నేను మాట్లాడేది నా డ్యూటీ అయిపోయింది, చేస్తారా చేయరా, ఆ రోజు నుంచి ప్రభుత్వం మీద నెపం పెట్టి వాళ్ళు చేయలేదని చెప్పి ఆ నీటుగా మాట్లాడగలుగుతారు తప్ప మన సమస్యను సాధించలేదు. కానీ ఆ సమస్యను సాధించే రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల కాకపోతే ఎవరి వల్ల కాదు. ఎందుకు కాదంటే ఆయన అత్యంత సన్నిహితంగా మన ముఖ్యమంత్రి గారికి ఉండే వ్యక్తి. అదేవిధంగా
పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సీటుని తన నాయకుడికి తన తర్వాత నారాయణ మనోహర్ గారికి త్యాగం చేశారనే ప్రేమ. సభ్యుడిగా పనిచేసినటువంటి రాజా గారు న్యాయవాదుల్లో నుంచి రావటం అనేది ఒక శుభసూచకం. ఎందుకంటే వారి యొక్క ఇబ్బందులు, వారికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఆయనకు బాగా అవగాహన ఉంటుంది. ఇక్కడ న్యాయవాదులే కాదు, కొంతమంది మేధావులు కూడా ఉన్నారు. నేను ప్రధానంగా ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తా ఉన్నానంటే, చాలా కాలంగా నేను కూడా వేరే వృత్తి నుంచి న్యాయవాది వృత్తికి వెళ్ళాను. సమాజంలో రాజవాదిని రాజకీయాన్ని రెండింటిని సగం సగం చేస్తూ ఉంటాను. సమాజంలో న్యాయవాదులు పడేటువంటి కష్టం కానీ మాటలు కానీ నేను ఇంకా ఏ వృత్తిలోనూ చూడలేదు. ఒక సామాజికంగా వ్యతిరేకాన్ని ఎదుర్కొంటా పని చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. నేను న్యాయవాదిగా ఉంటా మాటలు చెప్పట్లేదు, నాకంటే ఇక్కడ చాలా మంది ఎక్కువే పనిచేస్తూ ఉంటారు. నేను మొదట్లో వెళ్ళినప్పుడు కార్పొరేట్ శక్తులను బలంగా ఎదుర్కొనేందుకు కమ్యూనిజం బలోపేతం ఎంతో అవసరమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి ప్రసాద్ తెలిపారు. విప్లవ ఉద్యమాన్ని సమీక్షం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్గ పోరాటాన్ని నిర్మాణం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి 100 ఏళ్లు నిండిన సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర స్థాయి విలీన సభ విజయవాడలోని ఎంబీ భవన్లో జరిగింది. ఈ సభకు కామ్రేడ్ చిట్టిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సభలో తెలంగాణ, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ, బస్తర్ తదితర విప్లవోద్యమాలు, ప్రజా ఉద్యమాలలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి త్యాగాలు చేసిన అమరవీరులకు సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు సభ మౌనం పాటించారు. అనంతరం ప్రసాద్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో విప్లవ పరిపూర్తికి విప్లవకారుల ఐక్యత తక్షణం అవసరమని చెప్పారు. దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన లక్ష్యంగా ఉన్న పార్టీలను ఒకే ఐక్య పార్టీగా విలీనం చేయడానికి కృషి జరుగుతోందని, ఈ కృషిలో ఐక్య న్యూ డెమోక్రసీ పార్టీ అగ్రభాగాన నిలుస్తోందన్నారు. ఐక్యత కోసం వేసే అడుగులను వేగవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్పొరేట్ భారత్, సామాన్య ప్రజల భారత్గా 2 భారతులుగా విడిపోతున్న సమయంలో కార్పొరేట్ భారత్కి వ్యతిరేకంగా సామాన్య ప్రజల్ని సమీకరించి ఒక వర్గ పోరాటాన్ని నిర్మాణం చేసి ఒక ప్రజాస్వామిక వ్యవస్థని ఈ దేశంలో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు కమ్యూనిజం అనేది చాలా అవసరమైన సిద్ధాంతంగా, కమ్యూనిజం ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ హ్యూమనిజం, అది అత్యున్నతమైన మానవతావాదం. అయితే దురదృష్టవశాత్తు కమ్యూనిస్టు ఉద్యమం వైఫల్యమైనందున దీని ప్రత్యేకత, దీని ప్రాధాన్యతని సామాన్య ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ విలీనం ద్వారా ఈ రాష్ట్రంలో బలమైన విప్లవోద్యమాన్ని, బలమైన ప్రతిఘటనోద్యమాల్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని, దానికి మేము ఒక కర్తవ్యం చేపట్టడానికి ఇవాళ ఈ సభని ఏర్పాటు చేశాం. ఆదివాసీల పక్షాన పోరాడిన నక్సలిజం ఎవరో చెప్తే ఎక్కడో చెప్తే అరిగిపోయేది కాదు. దరిద్రం ఉన్నంతసేపు, ఆకలి ఉన్నంతసేపు, వర్గ సమాజం ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉంటాయి. ఆ ఉద్యమాలను సృష్టించే పీడిత జెండా, పీడిత ప్రజల జెండా, ఎర్ర జెండా. ఈ జెండాని ఎవరు ఆపలేరు. 140 సంవత్సరాల క్రితమే పుట్టిన ఈ జెండాని ఇవాటి దాకా కొనసాగుతూనే ఉంది. 8 గంటలు సాధిస్తే ఇవాళ 19 గంటలు పనిచేయమని, 12 గంటలు పనిచేయమని పాలక వర్గాలు కుట్రలు కుయుక్తులు చేస్తున్న ఈ స్థితిలో ఈ జెండాకి ఎరుపెక్కిన ఈ జెండాని ముందుకు తీసుకోవాల్సిన అవసరం, కర్తవ్యం అందరికీ కలిపి ఉందని తెలియజేస్తూ, అందుకు ముందుకు తీసుకోవడానికే ఈ విలీన సభ అనే విషయాన్ని తెలియజేస్తూ, రేపు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలని రాష్ట్ర అంగన్వాడీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అంగన్వాడీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, ఉపాధ్యక్షులు ఎన్సీహెచ్ సుప్రజ, అధ్యక్షురాలు ఎస్ మంజుల, ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతిలు కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవోలు విడుదల చేయటం, సంక్షేమ పథకాలను అమలు చేయటం, ఇతర సమస్యల పరిష్కారం కోసం మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించాం. ఫలితంగా 6 జీవోలు సాధించుకున్నా వేతనాలు పెరగలేదన్నారు. మినిట్స్ కాపీల ఆధారంగా జూలై నెలలో అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే అయినా అంగన్వాడీల కష్టాలు తీరుతాయని ఆశించామని, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటినా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీలపై రకరకాల యాప్లతో పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో మార్చి 10వ తేదీన విజయవాడలో మహాధర్నా తలపెట్టామని, ఈ ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. అంగన్వాడీలు గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేశాం. ఈ సమ్మె ముగింపు సందర్భంగా మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈ మినిట్స్ కాపీలో అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జూలైలో వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ కాపీలో రాశారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లనే ముఖ్యమంత్రి గారితో సహా అంగన్వాడీ సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, తప్పకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 8 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు అంగన్వాడీ మినిట్స్ కాపీ ఆధారంగా సమస్యల పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళుతున్న జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి టి అశోక్ టీంకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏ రంగంలోనైనా పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటవచ్చన్నారు. మనిషికి ఆరోగ్యంతో పాటు వ్యాయామం కూడా అవసరమన్నారు. గొట్టిపాటి రామకృష్ణ వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపేందుకు సహకారం అందించడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో గెలుపే లక్ష్యంగా శ్రమించాలని వారు కోరారు. ఈరోజు ఈ బాడీ బిల్డింగ్ పార్టిసిపేట్ చేసే వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సౌండ్ బాడీ ఈజ్ ఏ సౌండ్ మైండ్ అన్నట్టుగా మరి ఈ రోజున ఫిజికల్గా ఉండటమే కాకుండా వీళ్ళు ఈ బాడీ బిల్డింగ్ దీంట్లో వాళ్ళు అవయవ సౌందర్యం అంటారు దీన్ని బాడీ బిల్డింగ్లో వీళ్ళు నేషనల్స్కి వెళ్ళడం, ఛత్తీస్గఢ్లో పార్టిసిపేట్ చేయడం అనేది మరి చాలా మరి ప్రత్యేకంగా రామకృష్ణ గారు వీళ్ళందరికీ స్పాన్సర్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు, మరి ముఖ్యంగా మన పట్టణంలో, విజయవాడ పట్టణంలో ఈ టైప్ ఆఫ్ కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవచ్చు. మరి ఆ రకంగా ఈ రోజున మరి నేషనల్స్కి వీళ్ళందరినీ తయారు చేసినటువంటి టీం లీడర్కి, అదేవిధంగా రామకృష్ణ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. తప్పకుండా మంచి జరగాలి, మీరందరూ మంచి ప్రైజులు సంపాదించాలా. విజయవాడ నగరంలో ఫస్ట్ జిమ్ మీద ఉందంటే బాడీ లైన్. దానికి నేను వెళ్ళేవాడు నా గురువు మనోహర్ గారు ఇక్కడ ఈదుగూడ కాలనీలో ఓపెన్ చేసాం. ఈ రోజున ఎంతమందిని చక్కటి బాడీల్ని తయారు చేసిన మా తమ్ముడు అశోక్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా బెస్ట్ విషయం తెలియజేస్తాను. స్టాక్ మార్కెట్లో ఆదాయం ఎలా సంపాదించాలో తెలియక అనేక మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారని, అలాంటి వారికి జనిత ఎడ్యూ ట్రేడర్స్ సంస్థ దిక్సూచి అవుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విజయవాడలో బ్రాంచ్ ఏర్పాటు ద్వారా ఇక్కడ యువతకు ఉపాధి దక్కుతుందని చెప్పారు. ఈ సంస్థ మరింత అభివృద్ధి సాధించి మరిన్ని బ్రాంచులు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన జెన్ ఎడ్యూ ట్రేడర్స్ సంస్థను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉందని చెప్పారు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే వారే సక్సెస్ అవుతారని చెప్పారు. అలాంటి వారి కోసం జెన్ ఎడ్యూ ట్రేడర్స్ విజయవాడలో అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. హైదరాబాద్లో 2 బ్రాంచ్లు ఉన్నాయని, విజయవాడ బ్రాంచ్ ఏర్పాటు ద్వారా ఇక్కడ యువతకు ఉపాధి దక్కుతుందని చెప్పారు. ప్రపంచం మొత్తం కూడా స్టాక్ మార్కెట్ అనేది పెద్ద వ్యాపారం. ఈ రోజున స్టాక్ మార్కెట్ మీద అనుభవం ఉన్నవాడు, స్టాక్ మార్కెట్ దాని విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు దానిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ జెన్ ట్రేడర్స్ వారు ఈ స్టాక్ మార్కెట్ని ఏ విధంగా డీల్ చేయాలనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం అనేది చాలా మంది తెలుసో తెలియకో తెలిసి తెలియని విధానంలో ఇది డబ్బులు సంపాదించాలని చెప్పి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళటం, చాలామంది చేతులు కాల్చుకోవడం జరుగుతోంది. దానికి ఇలాంటి ట్రైనింగ్ లేకపోవటమే కారణం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలా ట్రైన్ అయ్యి వాళ్ళు ట్రేడింగ్ చేస్తే తప్పకుండా దానిలో కూడా ఒక వ్యాపార సంస్థలాగా డబ్బులు చేసుకోవచ్చు. దాంట్లో పర్ఫెక్ట్ ట్రైనింగు, ఎప్పటికప్పుడు స్టడీ చేసుకునే అవసరం, ఆ కంపెనీల పొజిషన్ ఏ విధంగా ఉందని బుక్కుల ద్వారా తెలుసుకోవటం, వీటన్నిటి ద్వారా అయితే
అనంతరం విజయవాడ బ్రాంచ్ మేనేజర్ రవికిరణ్ మాట్లాడుతూ జెన్ ఎడ్యూ ట్రేడర్స్ సంస్థ హైదరాబాద్లో ప్రతిష్టాత్మకమైన సంస్థ అని వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా స్టాక్ మార్కెట్పై ఆన్లైన్ కోర్సులు, ఆఫ్లైన్ కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. స్టాక్ మార్కెట్ ద్వారా ఆదాయం సముపార్జించాలనుకునేవారు తమ సంస్థను సంప్రదించవచ్చునని అన్నారు. విజయవాడలో బెస్ట్ కోచింగ్ సెంటర్గా తమ సంస్థ నిలబడుతుందని, విజయవాడ ప్రజలు తమను ఆదరించాలని కోరారు. సో విజయవాడలో ఫస్ట్ టైం ది బెస్ట్ కోచింగ్ సెంటర్గా మనం నిలబడబోతున్నాం. దీనికి విజయవాడ ప్రజలందరూ దీన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మన స్పెషల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్, కమోడిటీస్, న్యాచురల్ గ్యాస్, ఫారెక్స్ ట్రేడింగ్ అన్నింటిలో కూడా మనం మంచి ట్రైనింగ్ అనేది ఇచ్చి హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా చాలా ఏళ్ళ నుంచి రన్ చేస్తూ ఇప్పుడు విజయవాడలో మనం ఎంటర్ అవుతున్నాం. సో అందరూ కూడా దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరంలో కృష్ణా హాస్పిటల్ అధునాతన వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ హాస్పిటల్ అందిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతంలో నూతనంగా కృష్ణా హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ను మంత్రి అనగాన సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావులు లాంఛనంగా ప్రారంభించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులకు యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ సంస్థలు రాజధాని ప్రాంతాలకు వస్తున్నాయన్నారు. కృష్ణా హాస్పిటల్ వారు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించేందుకు 150 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించి మంచి పేరును గడించాలని ఆకాంక్షించారు. ముందుగా ఎంతో ఉన్నత స్థానంలో అంటే చదివి ఒక మంచి లక్ష్యంతో ఒక గ్రూప్, మంచి గ్రూప్ అన్నమాట, విజయ్ అవ్వచ్చు, సాయి అవ్వచ్చు, ఇతర గ్రూప్ అందరూ కూడా కలిసి ఇక్కడ ఒక అద్భుతమైన హాస్పిటల్ పెట్టడం నిజంగా చాలా అభినందదాయకం. అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవితంతో ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి, గతంలో మనం చూసాం హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నో ఆసుపత్రులతో పాటు ఎన్నో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎన్నో అంటే ఫార్మాసిటీలు అవ్వచ్చు, బయోటెక్ పార్కులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రమోటివ్ మోడ్లో చేయడం జరిగింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇలాంటి ప్రాంతాల్లో, అది కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి పునర్నిర్మాణం వైపు వెళ్తా ఉందో దాంట్లో ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా వచ్చి ఇట్లా హాస్పిటల్ పెట్టడం, అందరికీ అందుబాటులో ఉండే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో తక్కువ ధరలతో అన్ని కూడా చికిత్స చేయడం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ముందుకు వెళ్ళడం. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో ఇటువంటి ప్రముఖ హాస్పిటల్స్ రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకం కింద 25 లక్షల రూపాయలు అందజేస్తుందని, 150కి పైగా వైద్య సేవలు పొందవచ్చన్నారు. హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కృష్ణా హాస్పిటల్స్ మరి అమెరికా నుంచి, యూకే నుంచి డాక్టర్లు ఇక్కడికి వచ్చి దీన్ని ఏర్పాటు చేయడం సంతోషం. వీళ్ళకి అన్ని రకాలుగా మేము ప్రభుత్వం అండగా ఉంటుంది. దాదాపు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వీళ్ళకి టైఅప్ ఉంది. ఎవరు ఏ అనారోగ్యం వచ్చినా సరే జస్ట్ డబ్బులతో పని లేకుండా అటు ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కానీ, ప్లస్ ఇన్సూరెన్స్ ఏ స్కీమ్ ఉన్నా సరే తీసుకొచ్చి మరి వారు ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ఇక్కడ ఉండి ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని కోరుకుంటూ యాజమాన్యానికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా హై అండ్ మోడర్న్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫెసిలిటీ పెట్టాము. రైట్ ఫ్రమ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఐసీయూ ఆపరేషన్ థియేటర్, లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్స్, 2 సపరేట్ ఐసీయూస్, మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ. దీంతో పాటు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండటానికే మా ప్రయత్నం. అందుకే ఇది హెల్త్ ఫర్ ఆల్ అని పెట్టాం. దానికోసమే మనం ఎఫర్ట్ చేసుకునే వాళ్ళకి ప్రైవేట్ రూమ్స్, స్వీట్ రూమ్స్ ఉన్నాయి. దాంతోపాటు సెమీ ప్రైవేట్, జనరల్ వార్డ్స్, ఆరోగ్యశ్రీ వార్డ్స్, అన్ని సదుపాయాలతో ఆల్మోస్ట్ 6 వార్డ్స్, 130 పడకల ఫెసిలిటీ ఉంది.
ఎన్టీఆర్ జిల్లా వెల్లటూరు గ్రామంలో తనకు ఉన్న 100 గజాల స్థలాన్ని ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత మైలవరం మండలం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మాదు ఆంజనేయులు, తిరుపతిరావు, శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, మారం రాంబాబులు తనపై దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు జొన్నాదుల మోహన వెంకటకృష్ణ ఆరోపణలు చేశారు. సదరు వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వెల్లడించారు. తన స్థలం కబ్జా చేస్తున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన బాధితుడు జొన్నాదుల మోహన వెంకటకృష్ణ విజయవాడ నగరంలోని గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోహన్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ జీకొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో 100 గజాల రేకుల షెడ్డు 2021వ సంవత్సరంలో నాగరాజు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశానని, ఇంటి సమీపంలో ఉన్న గంగానమ్మ బొడ్డు రాయిని ఆధునీకరణ పేరుతో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ నిర్మాణం వలన ఇంటి నుంచి బయటకు వచ్చే మార్గం లేకుండా పోయిందన్నారు. కేవలం తన స్థలాన్ని కబ్జా చేసేందుకే ఈ అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నారని, ఇదేమని ప్రశ్నించితే తనపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ నేత మైలవరం మండలం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మాదు ఆంజనేయులు కుటుంబ సభ్యులు తిరుపతిరావు, శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, రాంబాబులు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిలో అద్దెకు ఉండేవారిని బెదిరించి బయటకు పంపేశారని, ఇంటికొచ్చే త్రాగునీరు, డ్రైనేజ్ పైప్ లైన్లు, మెట్ల మార్గాన్ని పగలగొట్టారన్నారు. జీకొండూరు పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 9వ తేదీన ఫిర్యాదు చేశానని, కలెక్టర్కు, సిపికి కూడా ఫిర్యాదు చేశానని, అధికారులు, పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఆస్తిని తక్కువ ధరకి అమ్మమని బెదిరిస్తున్నారని, 6 నుంచి తనకి ప్రాణహాని ఉందన్నారు. పోలీసులు, అధికారులు తనకు న్యాయం చేయని పక్షంలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బాధితుడు మోహన్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా స్థలంని తక్కువ రేటుకి అమ్మవలనని నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. నేను అమ్మలేదని వారు నా మీద కక్షగట్టి నా ఇంటి ముందు ఉన్న చిన్న బొడ్డురాయి గుడిని అడ్డుపెట్టుకొని అది గుడి నిర్మాణము అభివృద్ధి పేరుతో నేను ఇంటి నుండి బయటకు వచ్చే మార్గం మొత్తం మూసివేసేలాగా అడ్డంగా కట్టివేసినారు. నేను దాని గురించి కోర్టు వారిని సంప్రదించగా జూనియర్ మైలవరం కోర్టులో సంప్రదించగా అక్కడ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. తదుపరి హైకోర్టు వారికి వెళ్ళగా హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినారు. నిర్మాణం ఆపివేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినను వారు నిర్మించినారు. మళ్ళీ అలాగే హైకోర్టు వారి ఉత్తర్వులను లెక్క చేయకుండా నిర్మాణం నిర్మించి ఉన్నారు. దానివల్ల నాకు ఇంటి నుండి బయటకు వచ్చే దారి లేదు. నా ఈజ్మెంట్ రైట్స్ మొత్తం కోల్పోయాను. అయినప్పటికీ వారు ఇంకా నువ్వు మా మాటలు లెక్క చేయక కోర్టుకు వెళ్తావా అని నన్ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.